నమస్తే, నేను మీ శివ. వెల్కమ్ టు పొలిటికల్ ఇంజన్. అల్లు అర్జున్ వివాదం కాస్త చినికి గాలివాన అవుతున్నట్లయితే తెలుస్తోంది. ముఖ్యంగా ఇటు చట్టపరంగా కానీ, నైతికంగా కానీ, రాజకీయంగా కానీ, ఈ మూడు పరంగా కానీ ఈ విషయం పెద్దదవుతోంది. అన్ని రకాలుగాను ఈ ఇష్యూ సెంట్రలైజ్ అవుతోందని అయితే తెలుస్తోంది. ముఖ్యంగా అల్లు అర్జున్ ప్రెస్ మీట్ తరువాత ఆయన చేసిన కొన్ని ఆరోపణలు కానీ, ఆయన మనసులో ఉన్న విషయాలు కానీ క్రోడీకరించిన తర్వాత పోలీసులదే తప్పు, నేను పూర్తిగా పోలీసులకు సమాచారం ఇచ్చే వెళ్ళాను అన్న రీతిలో సాగడం, అలాగే దాని వెంటనే పూర్తి స్థాయిలో ఇది రాజకీయ వివాదంగా మారడంతో అసెంబ్లీలో సైతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దీని మీద ప్రశ్నకు సమాధానం చెప్పడం, చాలా ఘాటుగా స్పందించడం. సినిమా హీరోలు అయితే ఇదేమి పెద్ద విషయం కాదు కదా, ఖచ్చితంగా చట్టం ముందు అందరూ చిన్నవాళ్లే. ఒక మహిళ మృతికి కారణమై, ఒక చిన్నపిల్లాడు హాస్పిటల్కి కారణమైన అల్లు అర్జున్ ఖచ్చితంగా శిక్షార్హుడే అని చాలా స్ట్రాంగ్ రిప్లై, అలాగే ఘాటు రిప్లై ఇచ్చారు. సో ఈ వివాదంలో ఇప్పుడు పూర్తి స్థాయిలో పోలీసులు తీరు అన్ని వైపుల నుంచి ప్రశ్నిస్తున్న వేళ, అల్లు అర్జున్కి మద్దతు పెరుగుతున్న వేళ, అసలు అల్లు అర్జున్ ఆ రోజు అంటే డిసెంబర్ 4వ తేదీ రాత్రి వేళ సెకండ్ షోకి వచ్చిన అల్లు అర్జున్ అసలు అప్పుడు ఏం జరిగింది ఏంటి అనేది అయితే పోలీసులు పూర్తి స్థాయిలో బయట పెట్టేందుకైతే ఇప్పుడు సంసిద్ధమయ్యారు. దీనికి సంబంధించిన సాక్ష్యాధారాలతో కూడిన వీడియోలను బయటపెట్టారు. ఆ రోజు రాత్రి కుటుంబంతో సహా 9:15 సంధ్యా థియేటర్ దగ్గరకు వచ్చిన అల్లు అర్జున్ రాత్రి 12 దాటిన తర్వాతే బయటికి వెళ్ళారు. ఈ విషయంలో అయితే పూర్తి తొక్కిసలాట జరిగింది, ఒక మహిళ మృతి చెందింది, ఒక బాలుడికి చాలా సీరియస్గా ఉంది అని పోలీసులు చెప్పినప్పటికీ కూడా, పోలీసులు దగ్గరికి వెళ్ళి అల్లు అర్జున్కు చెప్పినప్పటికీ కూడా అల్లు అర్జున్ ఏమాత్రం స్పందించలేదు. నేను పూర్తిగా సినిమా చూసిన తర్వాతే ఇంటికి వెళ్తాను అన్న రీతిలో స్పందించాడు అని అయితే పోలీసులు ఇప్పుడు బలమైన వాదన తెరపైకి తీసుకొచ్చారు. ప్రెస్ మీట్లో అల్లు అర్జున్ చెప్పింది ఏంటి, నాకు ఎలాంటి మహిళ మృతి చెందినట్లు నాకు ఎలాంటి సమాచారం లేదు, లేకపోతే నేను ఫ్యామిలీతో వచ్చాను, నాకు ఒక కొడుకున్నాడు, లేకపోతే కూతురు ఉంది, ఖచ్చితంగా నేను బయటికి వెళ్ళేవాడిని, పోలీసులకు సహకరించేవాడిని అనేది చెప్పుకొచ్చారు. దీనికి విరుద్ధంగా ఇప్పుడు పోలీసులు ఈ వాదన అయితే తీసుకొచ్చారు. ఏకంగా ఏసీపీ స్థాయి అధికారి దగ్గరికి వెళ్ళి పరిస్థితి వివరించిన, ఇక్కడ పరిస్థితి అదుపు తప్పేలాగా ఉందని చెప్పినా సరే అల్లు అర్జున్ స్పందించలేదు. దీనికి సంబంధించిన వీడియోలు కూడా, సాక్ష్యాధారాలను కూడా బయట పెట్టారు. సో ఒక కేసు కోర్టులో ఉన్నప్పుడు పోలీసులు కోర్టుకు సమర్పించాల్సిన వీడియోలు పూర్తిగా బయట పెట్టడం అనేది మరే కేసులో జరగలేదు. ఇది న్యాయపరంగా కూడా కొన్ని చిక్కులను తెచ్చినప్పటికీ పోలీసుల యొక్క నైతికతను ప్రశ్నించేలా మొత్తం వ్యవహారం ఉండడంతో పోలీసులు ఈ విధంగా స్పందించారు. మరోవైపు ముఖ్యమంత్రి కూడా చాలా ఘాటుగా స్పందించడంతో ఆయనకు కూడా మద్దతు తెలపాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా పోలీసులకు సంబంధించి ఇది మొత్తం చుట్టుముట్టే అవకాశం ఉండడంతో అల్లు అర్జున్ కావాలని మేము చెప్పినా సరే ఆయన బయటికి వెళ్ళని విషయాన్ని అయితే వాళ్ళు ముందస్తుగా చెప్పారు. అయితే ఈ కీలకంగా మనం భావించాల్సింది ఏంటంటే న్యాయపరంగా చూసినప్పుడు సాక్ష్యాధారాలను పోలీసులు బయట పెట్టడం మాట ఎథికల్గా మంచిది కాదు. అలాగే నిరంజన్ రెడ్డి గారు, అంటే అల్లు అర్జున్కు బెయిల్ ఇప్పించిన లాయర్ నిరంజన్ రెడ్డి గారు ఈ విషయంలో ఇదే చెప్పారు. పోలీసులు అక్కడ లేరు, లేకపోతే పోలీసులకు సమాచారం ఇవ్వలేదు అని చెబుతున్నారు కదా, ఖచ్చితంగా మహిళ చనిపోయినప్పుడు ఖచ్చితంగా మొదట వచ్చింది పోలీసులే ఆమెను బయటకు తీసుకువెళ్లారు అని అయితే వాదించి అల్లు అర్జున్ బెయిల్ తీసుకొచ్చారు. సో ఇదే విషయాన్ని పోలీసులు చెబుతున్నారు. కానీ ఇక్కడ పరిస్థితి అదుపు తప్పింది సార్, మీరు బయటికి వెళ్లాల్సిన అవసరం ఉంది అని అల్లు అర్జున్కి చెప్పినా ఆయన బయటికి వెళ్ళలేదు అని అయితే పోలీసులు చెప్తున్నారు ఇప్పుడు. సో అంటే అది కరెక్టే, ఇది కరెక్టే, కానీ పరిస్థితి అదుపు తప్పిన తర్వాత కూడా అల్లు అర్జున్ సినిమా చూడడం ఇప్పుడు నైతికంగా కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది. దీంతో పాటు ఆయన రోడ్ షో అంటే సన్ రూఫ్ పైకి వచ్చి అభివాదం చేయడం అభిమానులకు, లేకపోతే ముందుకు కదలడం అనేది ఆయన పద్ధతిలో అభిమానులను అలరించడమే అవ్వచ్చు. కానీ శాంతి భద్రతల పరంగా, లా అండ్ ఆర్డర్ పరంగా రోడ్ షో విషయంలో కాస్త అల్లు అర్జున్ అతి చేశాడేమో, బయటకు వచ్చి ఆయన అభివాదం చేయడం కరెక్ట్ కాదేమో అని అనిపించింది. ఎందుకంటే పోలీసులు కొన్నిసార్లు కొన్ని విషయాల్లో వాళ్ళు చెప్పినట్టు వినాల్సిందే. వీఐపీలు మస్ట్గా ఎంత పెద్ద సినిమా అయినా, ఎంత పెద్ద ఈవెంట్ అయినా అక్కడ తొక్కిసలాట జరుగుతుందని పోలీసులు మొదట భావిస్తే ఖచ్చితంగా ఇంట్లో ఉండి పరిస్థితి అదుపు తప్పకుండా ఉండాల్సి సహకరించాలి. ఎందుకంటే వివిఐపీలకు లేకపోతే సెలబ్రిటీలకు ఎక్కువ క్రౌడ్ గ్యాదరింగ్ ఉంటుంది కాబట్టి మాకు హక్కులు ఉన్నాయి, మాకు మానవ హక్కులు ఉన్నాయి అని వితండవాదం చేస్తే మనం ఏం చెప్పలేం. అల్లు అర్జున్ విషయంలో ఇప్పుడు చట్టపరంగా ఆయన చెప్తున్న విషయాలకు, పోలీసులు చెబుతున్న విషయాలకు పూర్తి కాంట్రడిక్షన్ అయితే కనిపిస్తోంది. పోలీసులు దీనిని 10,000 వీడియోలను పూర్తి స్థాయిలో అన్ని వైపులా ఉన్న సీసీ కెమెరాలను జల్లెడి బట్టి మరి ఒక ప్రత్యేకంగా జరిగిన విషయాన్ని మీడియాకు తెలిసేలాగా, ప్రజలకు తెలిసేలాగా క్రోడీకరించి మరి చూపించడం అయితే ఇప్పుడు ఖచ్చితంగా అల్లు అర్జున్
పూర్తిగా సెంటర్ చేస్తున్నారని అయితే అల్లు అర్జున్ను, లేకపోతే ఆయన వాదనను పూర్తిగా సెంటర్ చేస్తున్నారని అయితే అర్థమవుతుంది. ఎథికల్గా ప్రేక్షకులకు చెబుతున్నది లేకపోతే ప్రజలకు చెబుతున్న అల్లు అర్జున్ వాదన పసలేదు అని పోలీసులు స్పష్టం చేయదలుచుకున్నారు అని అయితే నాకు అనిపించింది. సో మరోవైపు ఈ విషయం చాలా పెద్దదవుతుంది. రాజకీయంగా కూడా కొన్ని పార్టీలు అల్లు అర్జున్కి మద్దతుగా నిలుస్తున్నాయి. కాంగ్రెస్ వైఖరిని తప్పుపడుతున్న సమయంలో కొందరైతే ఇప్పటికే కొందరు నాయకులు, ఆంధ్రాకు చెందిన నాయకులు అక్కడ హైదరాబాద్కు సంబంధించిన సినీ పరిశ్రమ ఆంధ్ర వైపు వస్తే స్వాగతిస్తాం అన్న మాటలు కూడా వినిపిస్తున్నాయి. అంటే ఇదంతా కూడా ఈ ఒక్క ఘటనను బేస్ చేసుకొని ఈ మొత్తం అంతా కూడా జరుగుతోంది. వెనకాల ఏదో సంథింగ్ జరుగుతోంది. ఈ సినీ పరిశ్రమను ఏపీకి తరలించడానికి కూడా ఈ ఘటన ఏమైనా పునాది వేస్తుందా అన్న అనుమానం అయితే కలుగుతోంది. ఇది ఎటుపోయి ఎటు వెళ్తుంది, ఇటు చట్టపరంగా కానీ ఇటు నైతికంగా కానీ ఎవరు విజయం సాధిస్తారు అనేది పక్కన పెడితే ఇప్పుడు ఈ మొత్తం ఘటన ఆల్ ఓవర్ ఇండియాని మన తెలంగాణ వైపు తిప్పేలైతే కనిపిస్తుంది. అసలు అల్లు అర్జున్కి ఏమైంది అని జాతీయ స్థాయి మీడియా కూడా చాలా అత్యుత్సాహం చూపిస్తున్న సమయంలో ఇది ఎటువైపు ఎటు వెళ్తుంది, ఇది పూర్తిగా అల్లు అర్జున్ వర్సెస్ పోలీసులుగా మారనుందా, అల్లు అర్జున్ వర్సెస్ తెలంగాణ ప్రభుత్వంగా మారనుందా అనేది అయితే మరికొద్ది రోజుల్లో స్పష్టత రానుంది. ఇది ఎంత పెద్దదవుతుంది అనేది కూడా వేచి చూడాలి. ఈ విషయంలో ఇంకా మీ సూచనలు సలహాలు ఏమైనా ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. కామెంట్ బాక్స్లో ఖచ్చితంగా కామెంట్ చేస్తే ప్రతిదానికి రిప్లై ఇస్తాను. అలాగే మన వీడియో కనుక నచ్చితే లైక్ చేసి నన్ను ప్రోత్సహించండి. ఇది మన ఛానల్ గ్రోత్కి అయితే చాలా సహకరిస్తుంది. థ్యాంక్ యూ.